నమస్తే. మనతో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ఉన్నారు. అన్న ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా తిరుగుతున్నారు. ఏమంటున్నారు ప్రజలు? ప్రజలు నవీన్ యాదవ్ కు బ్రహ్మరథం పడతా ఉన్నారు. అన్నిటికి మించి 2 సార్లు గతంలో పోటీ చేశాడు. ఇది 3వసారి ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలి, గెలిపియాలనే ఆలోచనతో ఉన్నారు. అదే కాకుండా ప్రభుత్వ పథకాలు ఏవచ్చున్నాయో అవన్నీ కూడా అందరికి చేరుతా ఉన్నాయి. మామూలుగా బీద ప్రజలందరూ కూడా ఏదైతే 6 గ్యారెంటీలు ఒక గ్యారెంటీ తప్ప అన్ని గ్యారెంటీ కూడా అమల్లోకి వచ్చినాయి. ఇక్కడ రేషన్ కార్డులు మననే రేషన్ కార్డు ఇచ్చాము, సన్న బియ్యం ఇచ్చాము, ఇందిరమ్మ ఇంట్లో కూడా శ్రీకారం చుట్టాము. ఉచిత బస్ ప్రయాణం కానీ, సిలిండర్ 500 రూపాయలకి కానీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కానీ, ఇవన్నీ కూడా బీదోడికి పోతున్నాయి. ఒక్కటి ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ల్యాండ్ లేదు కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేకపోయినాం. ప్రాసెస్లో ఉంది. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఏరియా అంతా కూడా స్లమ్ ఏరియా. సీసీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, సివరేజ్ క్లీనింగ్ కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రజల్లో మంచి స్పందన ఉంది. కాకపోతే బీజేపీ, బీఆర్ఎస్ నవీన్ యాదవ్ను ఒక రకంగా చిత్రీకరించి గూండా అని, రౌడీ అని చెప్తున్నారు కదా, అది ప్రజలు నమ్మటం లేదు. ఎందుకు నమ్మటం లేదంటే చిన్న శ్రీశైలం యాదవ్ ఒకప్పుడు టీఆర్ఎస్ఏ. కేసీఆర్ తోటి చెమ్ములో సరాయి పోసుకొని తాగిన వాళ్ళు ఇద్దరు కూడా చెడ్డి దోస్తులు. మరి ఆనాడే గ్రేటర్ హైదరాబాద్కు చిన్న శ్రీశైలం యాదవ్ను ఏమన్నాడంటే నేను మేయర్ చేస్తాను, నువ్వు రా అంటే నేను రాను, నాకు వద్దు అని చెప్పిండు. ఆ రోజు మరి రౌడీదం గుర్తులేదా? ఆ రోజు రౌడీ కాలేదా? మరి ఈ రోజుకి ఎందుకు అడుగుతున్నా అంటే గెలుస్తాడు, గెలుపు దిశలో ఉన్నాడు కాబట్టి ఏదో రకంగా ఆయన గెలుపుని అడ్డుకోవాలి అని చెప్పి బట్ట కాల్చి మీరేసి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నారు. అది ప్రజలు ఎవరు నమ్మటం లేదు. కేవలం బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ కుట్ర తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. ఇచ్చిన గ్యారంటీలు ఒకటి కూడా నెరవేర్చలేదని చెప్పేసి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు పట్టుకొని ఇంటింటా ప్రచారం చేస్తూ జూబ్లీహిల్స్ ప్రజలారా మళ్ళా కాంగ్రెస్ నమ్మకండి, ఓటేయకండి అని చెప్పేసి అంటున్నాడు. మేము వాళ్ళు 10 సంవత్సరాలు రైతులకు, 10 సంవత్సరాలు ప్రజలకు ఎంత బాకీ పడ్డదో మేము కూడా బాకీ కార్డు ఇస్తాం. ఒకటి ఇవాళ మేము ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని అమల్లోకి వచ్చిన. ఉదాహరణకు మహిళలు ఉచిత బస్ ప్రయాణం చేయట్లేదా? ఆయన కనబడతలేదా? సన్న బియ్యం వస్తలేవా? కనబడతలేదా? ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటలేదా? కనబడతలేదా? అదేవిధంగా మన 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని కనబడతలేదా? సిలిండర్ కనబడతలేదా? వడ్డీ లేని రుణాలు కనబడతలేవా? 65,000 ఉద్యోగాలు కనబడట్లేదా? అంటే ఆయనకు తెలుస్తలేదంటే ఆయనకు పూర్తిగా కంటి చూపు తక్కువ అయిపోయింది. కాబట్టి కేసీఆర్కు ఆయనేమో వస్తలేడు, ఇంకా ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఉన్న కేటీఆర్ అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కనబడకపోతే ఐ చెకప్ చేయించుకొని ఆప్తాలమాలజిస్ట్ అని ఉంటాడు, కంటి డాక్టర్తో చెకప్ చేయించుకుంటే మంచిగా ఉంటుంది. ఆయన చూపు మందగించినట్టుంది. ప్రజలందరూ కనబడుతున్నాయి, ఆయనకు ఒకరికే కనబడతలేరు. ఇవాళ ఇవన్నీ చేసిన 65,000 ఉద్యోగాలు మేము లెక్కలతో సహా చెప్పింది కదా మా ముఖ్యమంత్రి గారు. కేవలం ఏదో ఒక ఆరోపణ చేయాలి, ఏదో రకంగా గెలుపుని అడ్డుకోవాలి. ఇవన్నీ కూడా ఒక కపట నాటకం ఆడుతూ ఉన్నారు. ప్రజలు వాళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్మే స్టేజ్ లో లేరు. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇక్కడ మైనారిటీ ఓట్లు ఉన్నాయి, ఇక్కడ మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, ఓడిపోతామన్న భయంతోనే అజారుద్దీన్కి ఇక్కడ మంత్రి పదవి ఇచ్చారు అని చెప్పేసి అంటున్నాడు. ఇది ఒక్కటి ఆయనకు తెలవనట్టుంది. వక్ఫ్ బోర్డు కానీ, మైనార్టీ వెల్ఫేర్ కానీ మైనార్టీలకి ఇస్తాం, వేరే వాళ్ళకి ఇయ్యరు. అది ఆయనకు తెలవనట్టుంది పాపం. మైనార్టీకి వక్ఫ్ బోర్డు, మైనార్టీ వెల్ఫేర్ కంపల్సరీ మైనార్టీలకు ఇవ్వాలి. అది గతంలోనే మేము ప్రామిస్ చేసే ఉన్నాం. ఇది ఏంటంటే సమయం సరిపోక ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే దీంట్లో ఇస్తే వాళ్ళు ఆ రకంగా అనుకుంటున్నారు. కానీ ముస్లింలకు పెద్దపీట వేసేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అన్ని కులాలు అన్ని మతాలు సమానమని భావించే పార్టీ. బీజేపీ అది కాదు. బీజేపీ ఒకటే మతం గుర్తు, ఒకటే కులం గుర్తు. కాబట్టి బీజేపీకి కాంగ్రెస్కు అసలు సంబంధమే లేదు. మాదంతా రాజ్యాంగం అంటే రాజ్యాంగ పరిరక్షణే మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. కాబట్టి వాళ్ళు ఇంకోటి ఏం చేస్తున్నట్టే జై శ్రీరామ్ అంటారు కదా, 100% తప్పు. మేము కాంగ్రెస్ పార్టీ నినాదం ఏం తెలుసా? జై సీతారాం. మా నినాదం జై సీతారాం. సీత ఎక్కడ పోయింది? సీత లేకుండా రాముడు ఉన్నాడా? రాముడు లేకుండా సీత ఉందా? మరి సీతను ఎందుకు గౌరవించారు? అంటే బీజేపీ వాళ్ళు ఈ దేశంలో స్త్రీలను గౌరవించే సంస్కృతి బీజేపీకి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి స్త్రీలను గౌరవించే సంస్కృతి ఉంది. మా నినాదం జై సీతారాం. నేను స్టార్ట్ చేసిన జై శ్రీరామ్ కాదు, జై సీతారాం. కాబట్టి మేము కూడా దీంట్లో హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, సిక్కులు ఉంటారు, అన్ని మతాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో. అన్ని మతాల సమ్మేళనమే కాంగ్రెస్ పార్టీ. భారత రాజ్యాంగమే కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేసింది, బీసీ కులగణన చేసింది. ఈ రోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఒక బీసీకి టికెట్ ఇచ్చింది.
నవీన్ యాదవ్ అనే బీసీకి టికెట్ ఇస్తే అతని పైన ఆరోపణలు కుట్రలు ఎందుకంటారు అసలు? ఇది నేను ఏమంటున్నంటే వాళ్ళు బీసీ క్యాస్ట్ సెన్సస్ చేసినప్పుడు దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా మా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి భారతదేశంలో బీసీ కులగణన చేసినటువంటి చరిత్రలో ఎక్కినటువంటి మా ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు. ఇదే కాకుండా ఏబిసిడి వర్గీకరణ సపరేట్ చేయాలని ఎస్సీలకు అది కూడా చేశాం. బీసీ కులగణన చేశాం. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కావాలి అని గట్టిగా దృఢ సంకల్పంతో ఒక కమిట్మెంట్తో ఈ ప్రభుత్వం పనిచేస్తామని దాన్ని చూసి ఓర్చుకోలేక బీసీలంతా ఎటువైపు కాంగ్రెస్ పార్టీకి వెళ్తారన్న భయంతో అన్ని ఆరోపణలు చేస్తున్న ఎన్ని ఏమున్నా ఇవాళ కాకుండా రేపు బీసీ రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం. ఆల్రెడీ స్టేట్ లెవెల్లో మేము డిసైడ్ అయిపోయింది. పైన ఇది ఎవరు పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి. ఇప్పుడు పార్లమెంట్లో మాకు మెజార్టీ లేదు. అందుకే ఇవాళ కాకుండా రేపు అని ఎందుకంటున్నంటే రేపు వచ్చేది కేంద్రంలో మా ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్. నెక్స్ట్ 28-29లో ఇక్కడ కాంగ్రెస్ ఉంటది, అక్కడ కాంగ్రెస్ ఉంటది. అప్పుడు బీసీ రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం. 100 కానీ 106 కానీ. ఓకేనా? ఏం చెప్తారన్న చివరగా జూబ్లీ హిల్స్ ప్రజలకు మీరు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు జూబ్లీ హిల్స్ ప్రజలకు? జూబ్లీ హిల్స్ ప్రజలకు 2 మాటలు చెప్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏమి చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ తోటి సాధ్యం, వేరే పార్టీతో సాధ్యం పడదు. బీఆర్ఎస్ గతంలో 10 ఏళ్ళు ఆయన పరిపాలన చేసిండు. ఏం చేసిండు ఆయన సంగతి అంటే ఆయన వ్యక్తిత్వాన్ని గురించి నేను మాట్లాడాను. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి మీద అభాండాలు వేస్తే మంచిగా ఉండదు. ఆయన ఎటువంటి వాడో ఈ ప్రాంత ప్రజలకు అందరికీ తెలుసు. ఇవాళ మేము ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ప్రజల కోసం పనిచేస్తున్నాం. రాబోయే కాలంలో గతంలో ఈ బోరబండ కానీ జూబ్లీ హిల్స్ కానీ ఖైరతాబాద్ కానీ అభివృద్ధి చేసిన ఎవరు? పీజేఆర్ అంటే కాంగ్రెస్ అంటే పీజేఆర్. మరి మేమే అభివృద్ధి చేసాం. ఇప్పుడు కూడా మళ్ళీ మేమే అభివృద్ధి చేయబోతున్నాం, చేస్తున్నాం. జూబ్లీ హిల్స్ లో మీ పోటీ ఎవరితోని? బీజేపీతోనా బీఆర్ఎస్ తోనా? మేమైతే ఫస్ట్ నెంబర్ 1 లో ఉంటాం. 50,000 మెజార్టీ గెలుస్తున్నాం. సెకండ్ థర్డ్ వాళ్ళు తెలుసుకోవాలి, అది మా చేతులు లేదు. బీజేపీ సెకండా బీఆర్ఎస్ సెకండా అని వాళ్ళు తెలుసుకోవాలి. ఫస్ట్ ప్లేస్ లో మేమే ఉంటాం.